హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈరోజు ఇంకొక మీషో హాల్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అందులో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏక్ హారతి ఇస్తాం కదా, పూజా రూమ్లో యూజ్ చేసుకుంటాము, అది ఆర్డర్ చేశానండి. నేను అగరబత్తితో వెలిగించేదాన్ని, అలా కాదు ఒక స్పెసిఫిక్ ఐటమ్ ఉండాలి అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 103 రూపీస్ పడిందండి. 103 రూపీస్ అయితే పడింది. చాలా బాగుందండి. ఎగ్జాక్ట్ పిక్లో ఉన్నట్టే నేను చూసినట్టే వచ్చిందనమాట. మీకు పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. సో దట్ మీకు కూడా తెలుస్తుంది నేనేం ఆర్డర్ చేశాను, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి అని చెప్పేసి. నేనేమి ముందు చూడలేదండి, మీతో పాటే నేను అన్బాక్స్ చేసి చూస్తున్నాను. క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ నాకు బెస్ట్ అనిపించింది. బ్రాస్ ఐటమ్ అండి అది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డో మ్యాట్ అండి. అంటే మనం చపాతీ, పూరి, పిజ్జా ఇలా చేసుకుంటాం కదా, దానికి సంబంధించిన మ్యాట్ అనమాట. ఇది కూడా 103 రూపీస్ అయితే పడిందండి. 103 రూపీస్. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ. బై డిఫాల్ట్ నాకైతే బ్లూ కలర్ వచ్చింది. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. పిజ్జా కూడా చేసుకోవచ్చు దీని మీద. మనకి సైజెస్ ఉన్నాయి 6, 8, 10 అట్లా. ఇది పూరీ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. అంటే వేరే ప్లేట్ ఇట్లా పెట్టుకోకుండా దాని మీదే పక్కకు పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. చిన్న సర్కిల్లో పూరీ చేసుకోవచ్చు. అట్లా మనకి చాలా బాగుంది క్వాలిటీ. ఇది రీయూజబుల్, అలాగే వాషబుల్ కూడా. వాష్ చేసిన తర్వాత కూడా అలాగే స్టిక్ అవుతుందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇది మా పాప రూమ్లో కానీ తీసుకున్నాను, మా పాప ఐటమ్స్ కోసం. తన హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ ఇట్లాంటివి కొంచెం పెద్దగా ఉంటాయి, దానికోసం ఒక ఆర్గనైజర్ చూస్తున్నాను. అలాగే డెకరేషన్ పర్పస్ కూడా ఉంటుందని ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు టీవీ యూనిట్ దగ్గర కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇందులో రిమోట్స్, ఛార్జర్స్, ఇట్లా పెన్స్ ఏమైనా డైలీ యూజ్ చేస్తాం కదా, అట్లాంటివి బయటికి కనిపించకుండా ఉండాలి అంటే ఇందులో పెట్టేసుకున్నారు అనుకోండి, మనకి డెకరేషన్గా ఉంటుంది, చూసేదానికి మనం యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 247 అండి. 247 రూపీస్ అయితే పడింది. క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది. రెడ్ కలర్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లో మెయింటెనెన్స్ కాబట్టి ఈ కలర్ అయితే ఆప్ట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బోరోసిల్ కంపెనీ వాళ్ళది గ్లాస్ జార్స్ అండి. ఆయిల్ డిస్పెన్సర్, అలాగే గీ జార్. ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది నాకు చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ డైలీ లైఫ్లో. ఎందుకంటే నేను ఒక్కసారి ఆయిల్ యూజ్ చేసిన దాకా దాన్ని నేను దోశల్లోకి యూజ్ చేస్తాను, మోస్ట్లీ కర్రీస్లోకి. అలాంటప్పుడు ఈ డబ్బా సరిపోతుంది, ఎందుకంటే యూజ్డ్ ఆయిల్ ఉండదు కదా. అందుకని చెప్పి ఈ డబ్బా అయితే తీసుకున్నాను అనమాట. 250 రూపీస్ పడిందండి. 2 డబ్బాలు నాకు 250 రూపీస్ అయితే పడినాయి. ఇంకొక జార్లో మనకి బ్రష్ వస్తుందండి, గీ బ్రష్ వస్తుంది. అంటే మనం నెయ్యి ఉంటుంది కదా, అది నాకు చపాతీకి యూజ్ అవుతుందండి. నేను చపాతీ నెయ్యితోనే చేసుకుంటాను. అలాంటప్పుడు ఆ డబ్బా యూజ్ అవుతుంది. మీరు వేడి నూనె పోయాలి అనుకున్నప్పుడు మాత్రం ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి దయచేసి. మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి తెలియకుండానే. సో గ్లాస్ ఐటమ్స్ ప్రిఫర్ చేయడానికి చూడండి. కిచెన్లో మోస్ట్లీ ఇలాంటివన్నా వేడి వస్తువులు ఏమైనా వాడేటప్పుడు మనం గ్లాస్ ఐటమ్స్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఈ రెండు కలిపి 250 రూపీస్ అండి. నాకు బాగా అనిపించినాయి. ఎప్పటి నుంచో చూస్తున్నాను ప్రైస్ డ్రాప్ అయితే ఆర్డర్ చేద్దామని. సడన్గా ఓ రోజు డ్రాప్ అయింది, ఇంకా ఆర్డర్ చేశాను అనమాట. బోరోసిల్ కంపెనీ కాబట్టి బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంది. స్పూన్ కూడా చూడండి, మనకి డెప్త్ ఎక్కువ ఉండదు అనమాట. నాకు బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి. ఇవి ఇలాంటివన్నీ మనం ఒక రొటేటర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ క్యాన్స్ అన్నీ మనకి ఒకటే దగ్గర ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ ప్రోడక్ట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇందులో మీరు ఏమైనా యూజ్ చేస్తున్నారా కానీ కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ అండి. లాస్ట్ టైం నేను 6 బాక్సెస్ ఆర్గనైజర్ ఒకటి చూపించాను. ఇది ఒకటే డబ్బాలో 6 పెట్టుకోవచ్చు అనమాట, మనం చిన్న చిన్న స్టోరేజ్. ఇది ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ అండి. ఎలా ఉంటుందో చూద్దాము అని నేను కూడా ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి 140 రూపీస్ అయితే పడింది నాకు. ఫోన్పే చేసిన అమౌంటే చెప్తానండి. ఒక్కొక్కసారి ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు, పెరగచ్చు. మీరు ఇంతకంటే ఎక్కువకి తీసుకోవచ్చు, తక్కువకి తీసుకోవచ్చు. నేను పే చేసిన అమౌంటే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. ఇది 6 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇందులో మనం కొత్తిమీర పెట్టుకోవచ్చు, పుదీనా పెట్టుకోవచ్చు, కరివేపాకు పెట్టుకోవచ్చు, చిన్నులపాయలు, ఏమైనా ఆనియన్స్, టమాటోస్ ఇట్లాంటివి ఏమైనా మిగిలిపోయినా కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక డబ్బా తెచ్చేసుకుంటే మన పని అంతా ఒకటేసారి అయిపోతుంది. పద్దాక అటు ఇటు తిరగకుండా ఒక లెమన్, 2 లెమన్స్ అయితే పడతాయి అనుకోండి. 2 లెమన్స్ పడతాయి పెద్దవి అయితే. చిన్నవి అయితే ఒక 4 పట్టచ్చు. అల్లం పెట్టుకోవచ్చు. ఇట్లాంటివి మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 6 పెట్టుకోవచ్చు, అలా యూజ్ చేసుకోవచ్చు. 4 క్లిప్స్ లాగా ఉన్నది సైడ్స్కి. చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా. ప్రైస్ అయితే 140 రూపీస్ పడింది. ఇన్స్టాగ్రామ్లో ఇది చాలా ట్రెండ్ అవుతున్న ప్రోడక్ట్, అందుకని నేను కూడా ఆర్డర్ చేశాను చూద్దామని. కింద కూడా గ్యాప్స్ ఉన్నాయన్నమాట ఎక్కువ, సో దట్ మనకి తడి అవ్వకుండా ఉంటాయి.
ఐటమ్ అనేది పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మా పాప కోసం ఆర్డర్ చేశానండి. ఇది కూడా తన హెయిర్ క్లిప్స్, హెయిర్ అంటే టిక్లు, అలాగే రబ్బర్ బ్యాండ్స్ ఇట్లావి చాలా ఉంటాయి అన్నమాట. ఏదైనా ఆర్గనైజర్ కోసం చూస్తున్నాను. ఇది చాలామంది ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తారండి ఈ డబ్బాని. కానీ నేనైతే టిక్లు పెట్టుకోవడానికి, తన రబ్బర్ బ్యాండ్స్ పెట్టడానికి యూజ్ చేస్తున్నాను. ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అయితే పడిందండి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. 26 ఉంటాయండి ఇందులో. 26గా మనం డివైడ్ చేసుకోవచ్చు. లేదు మనకు ఒకటే పెద్దది కావాలి అంటే మధ్యలో ఉంది కదా, అది పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది అనమాట. ఆపరేషన్ అనేది మనమే చేసుకోవచ్చు అండి. వాళ్ళు చిన్న క్లిప్స్ లాగా ఇచ్చారనమాట. అవి పెట్టుకోవచ్చు, తీయచ్చు. సో సపరేషన్ కూడా మన చేతుల్లో ఆప్షనే అనమాట. మీరు పెద్ద ఇయర్ రింగ్స్ అట్లా ఏమైనా ఉన్నాయంటే ఒక సపరేషన్ తీస్తే సరిపోతుంది. టిక్స్ కూడా మా పాపవి పెద్దవి ఉన్నాయండి. అలాంటప్పుడు నేను ఒక 2 సపరేషన్స్ తీసేసి పెట్టాను. కరెక్ట్గా ఫిట్ అయిపోయినాయి అనమాట. అట్లా మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్గనైజర్ వచ్చేసి ఇది మా మమ్మీ కోసం తీసుకున్నానండి. తను ఆల్రెడీ యూజ్ చేసేసింది. ఇది వచ్చేసి పీవీసీ షీట్ అండి. ఇది మనం ఫ్రిడ్జ్ మ్యాట్గా కొంటాం కదా, సపరేట్గా ఫ్రిడ్జ్ మ్యాట్స్ అని కొంటాము. అవి కొన్ని ఫ్రిడ్జెస్కి సెట్ అవుతాయి, అవ్వకపోవచ్చు. మా మమ్మీది కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ అనమాట. అందుకని చెప్పి ఈ షీట్ ఒకటి తీసుకున్నాము. 100 సెంటీమీటర్స్ అయితే ఉంది షీట్. పీవీసీ షీట్ అండి. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, 45 x 150 సెంటీమీటర్స్ అనమాట. ఇది మా మమ్మీ ఎలా కావాలో అలా కట్ చేసుకుంది. ఇది వాషబుల్, అలాగే రీయూజబుల్, అలాగే స్టిక్కీ టైప్ అనమాట. మనం పెట్టిన వస్తువులు స్టిక్ అయిపోతాయి దానికి, సో దట్ కదలకుండా ఉంటాయి అనమాట, పడిపోకుండా ఉంటాయి. మా మమ్మీకి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది. తను ఆర్గనైజ్ చేసేసింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. తన ఫ్రిడ్జ్ అనమాట అలా ఆర్గనైజ్ చేసుకుంది, చక్కగా కట్ చేసుకొని ఎలా కావాలి అంటే అలా. సో దట్ ఇది చాలా యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ప్రైస్ వచ్చేసి 208 రూపీస్ అనమాట. ఫ్రిడ్జ్ మ్యాట్స్ బదులు ఇవి యూజ్ చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ, బాయ్.